హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కార్నూన్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వీడియో నిమ్మకాయ పులిహోర రెసిపీ. నిమ్మకాయ పులిహోర చాలా ఓల్డ్ రెసిపీ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీ రెసిపీ. పులిహోర చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ రైస్ వేసుకోవాలి. మనకి పులిహోర ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని దాన్ని బట్టి రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ వరకు శుభ్రంగా రైస్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగిన రైస్లో మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు లేదనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. రైస్ ఉడికించేటప్పుడు ఇలా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల రైస్ బాగా పడుతుంది. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ ముద్దకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికేలోగా పులిహోరకు కావాల్సినవి కూడా రెడీ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పచ్చిమిర్చిలో పొడవుగా కట్ చేసి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలు తీసుకోవాలి. మనం రైస్ తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మకాయలు అయితే తీసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయని 2 తీసుకున్నాను. నిమ్మకాయలు తొక్క పల్చగా ఉండి తీసుకుంటే రసం ఎక్కువగా వస్తుంది. ఇక్కడ చూసారా 2 నిమ్మకాయలకి ఎంత రసం వచ్చిందో. ఇలా నిమ్మరసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ రెడీ చేసేలోగా ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ 3 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకుంటే రైస్ అయితే కరెక్ట్గా ఉడికింది. ఇక్కడ చూసారు కదా వాటర్ ఏమీ లేదు. అలాంటి రైస్ కూడా అడిగి మాడిపోకుండా చాలా బాగా ఉడికింది. పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసుకొని కొంచెం ఆరబెట్టినట్టు వేసుకోవాలి రైస్ని అయితే. మళ్ళీ అలానే వదిలేస్తే కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది. కొంచెం ఆరబెట్టినట్టు ఇలా ప్లేట్ మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోరకి పోపు తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం వేసుకొని మరీ ఎక్కువగా వేసుకుంటే కొంచెం చేదు అనిపిస్తుంది. శనగపప్పు మినపప్పు సేమ్ క్వాంటిటీ వేసుకొని ఆవాలు అయితే హాఫ్ క్వాంటిటీ తగ్గించి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 లేదా 3 ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఈ 3 కూడా కొంచెం పచ్చివాసన లేకుండా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు ఇవన్నీ పోపులు ఇవన్నీ వేసాం కదా, ఈ తాలింపు అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో కనిపించిన విధంగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా ఉడికించుకున్న రైస్లోకి అయితే వేసుకోవాలి. ఇక్కడ పసుపు ఏమీ యాడ్ చేయలేదండి. పసుపు ఆల్రెడీ రైస్ ఉడికేటప్పుడు వేసాం కాబట్టి పసుపు అయితే వేయలేదు. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా ఉడికించుకున్న రైస్లోకి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ రైస్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి, లేదంటే మళ్ళీ ఎక్కువైపోతుంది. సాల్ట్ కూడా వేసిన తర్వాత ముందుగా నిమ్మకాయ రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇలా నిమ్మరసం కూడా వేసుకొని ఇప్పుడు రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నిమ్మరసం సాల్ట్ రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు వీలైతే ఇలా గరిటతో కలుపుకోవచ్చు, లేదంటే చేతితో కూడా బాగా కలిసేలాగా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే నిమ్మరసం సాల్ట్ ఇవన్నీ కూడా రైస్కి బాగా పడుతుంది. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.